నన్నే కొట్టినావు కదా బాప వచ్చినాక చెప్తా నీ పేరు ఎక్కి చెప్తా. చెప్పకపో ఎవడికి భయం, నేను కూడా అమ్మ చెప్తా. ఏమైందా, ఎందుకు కొట్టుకుంటాను? బాపు నన్ను అన్న కొట్టిండే. అవునా తల్లి, ఎందుకు కొట్టిండ్రు అన్న నిన్ను? రిమోట్ ఇవ్వమంటే ఇయ్యలేదు, అందుకే కొట్టిండు బాపు. ఏందిరా చెల్లెనట్లేదా కొట్టేది? చిన్నది కదా, అయితే కొడతావా? అమ్మో, అది కూడా కొట్టింది బాపు నన్ను, అందుకే నేను కొట్టినా. కదా ఇద్దరు కలిసి నా కొడుకునేమో అంటున్నారు. అమ్మ వీళ్ళిద్దరు కలిసి నన్ను తిడుతున్నారే, అది నేను కొట్టినా అని బాపు చెప్తే బాపు నన్ను తిడుతున్నాడు. ఈ కోరిక ఏడా పర్లేదు, ఎప్పుడు నా కొడుకు మీద చాడీ చెప్తా ఉంటే నువ్వేమనంటే వాడు కొట్టాడని. నువ్వు కూడా దాన్ని అంటున్నావేంది? అది చిన్న పిల్ల అయితే కొడతాడా ఏంది? వాడు కూడా చిన్న పిల్లవాడే, మరి వాడు తింటున్నాడా? వాడు ఎందుకంటాను? మేము మీతో కూడా ఎవరు లేదు. దా బిడ్డ, మీకు కొనిస్తుందా? షాపు తీసుకుపోతుందా బిడ్డ? అమ్మ చూడు, బాపు దాన్ని షాపు తీసుకుపోతాను, నన్ను అయితే తీసుకునే పోట్లేదు. ఏం కాదే బిడ్డ, నేను తీసుకుపోతుంది. నీకు ఇష్టపట్టు ఇక 10 రూపాయలు తీసుకుని పోయి నువ్వు కూడా కొనుక్కొచ్చుకోపో. సరే అమ్మ, నాకు కూడా 10 రూపాయలు నేను కూడా కొనుక్కొచ్చుకుంటా. ఇవాళ ఆదివారం కదా, ఇవాళ ఆర్డర్ పెట్టుకున్నాం. ఏం కావాలో చెప్తే ఈ ఆర్డర్ పెడతాం. బాపు నాకు చేపలు తీసుకురా, చేపలు తినబుద్ధి అవుతుంది. చేపలు తినక చాలా రోజులు అవుతుంది కదా, చేపలు తీసుకురా బాపు. అవునరా, చేపలు తినక మస్తు రోజులు అవుతుంది, చేపలు తీసుకొని రాదే. వద్దు బాపు, చేపలలో ముళ్ళలు ఉంటాయి, నేను తినను. చేపలు వద్దు, చికెన్ అయినా మటన్ అయినా తీసుకొని రా, అదైతే తింటా, లేకపోతే నేను తినను. చేపల మటన్ ఒకటే తెస్తా. చేపలు తీసుకురా బాపు, పోయిన వారం అది చెప్పినట్టు మటన్ తీసుకొచ్చి కదా, ఈ వారం చేపలు తీసుకురా, నాకు తెలియదు, లేకపోతే నేను తినను. పోయిన వారం మటన్ తీసుకొచ్చింది కదా, ఇవాళ చేపలు తీసుకురండి, లేకపోతే వాడు చెప్తాడు. వద్దు బాపు, చేపలలో ముళ్ళలు ఉంటాయి, నేను తినను. మటనే తీసుకురా బాపు. పోయిన వారం నువ్వు చెప్పినట్టే మటన్ తెచ్చింది కదా, ఇవాళ చేపలు లేని మరి వాడు తింటాడు. ఊరికి నువ్వు చెప్పినట్టే వినాలా? పాపం వాడు చెప్పింది తినొద్దా? వాడు చేపలు తినవద్దు అవుతాడు, వాడికి వాడు చేపలు తిమ్మన్నాడు తెస్తాడు, అయ్యే తినాలి. ఎక్కువ తక్కువ మాట్లాడకు మరి. ఇక అది చేపలు తినాలంటుంది కదా, మటనే తీసుకొస్తా. ఇక చిన్న పిల్ల లేకపోతే ఏడుతా ఉంటది. ఇక ఈ ఒక్కసారికి మటన్ తినరా కొడతా. మీరు బాగా దాన్ని గౌరవం చెప్తాను, అదే అలవాటు అవుతుంది. వాడు పాపం వాడు చేపలు తినబుద్ధి అవుతాను, చేపలు లేవచ్చు బాగా దానికెళ్ళి మాట్లాడతారు మీరు. మీకు అనుకున్నది బిడ్డ, నాకేం వద్దు మటన్, నేను తిననే తినకు, మీరే తినండి మంచిగా. మీకు ఇష్టమైనది తినండి, నాకు ఇష్టమైనది ఎప్పుడైనా తెచ్చిలా మీరు? చేపలు తినబుద్ధి అయితే తీయట్లేదు కదా, నేను చేపలు తెత్తనే తింటా, లేకపోతే తినను. ఇప్పుడు బాబు దానికి వెళ్ళి సపోర్ట్ చేస్తాడు, నేను చెప్పింది ఏమీ తీయడు. ఏమొద్దు మీరే తినచ్చు, నేను కోసమే ఉంటా. పడేసుకుంటూ పోయిండు. ఇక మీరు మంచిగా ఉందా, ఇక మీ కళ్ళు చల్లబడ్డాయా? ఓకే, అదంటే చిన్న పోరి చెప్తుంది. నీకేమైంది, నువ్వు కూడా అట్లే అంటావా? ఏమవుతుంది బిడ్డ, అన్న చెప్పింది తింటా అని చెప్పవా? ఏదట్లా చెప్తాంటే వాడు పోయిండు, అది తినని తినడి. అయ్యాల మీరే మటన్ తెచ్చుకోరు, పోయించుకోరు, తినరు. నాకేం వద్దు, అయ్యా బిడ్డలు మంచిగా తినరు. ఒక తాత ఏం చెప్తాడే? ఏం లేదురా, మా నాన్న ఊరికనే కూర్చున్నా. తాత పైసే కొనుక్కొచ్చుకుంటా. ఇంట్లో రోజు ఇట్లుంది, తీసుకోపోకూడదు. సరే తాత. తాత అన్నకి ఇచ్చిన వాళ్ళ పైసలు నాకు కూడా ఇయ్యవా? నీకు బాబు ఇచ్చింది కదా పైసా, అందుకే నేను అన్నకి ఇచ్చిన. నాకు కూడా మీ బాబు నడుకోపో. ఎప్పుడు అన్నకి ఇస్తావా? మళ్ళీ ఏమన్నా చేసి పెట్టు నాకు చిట్టి తల్లి అనిపిస్తే, అప్పుడు నేను రానే రానుకో. చిట్టి చిట్టి ఎటువైనా ఏటు పోతే అటే నానే, ఇంట్లో పని చేస్తా అనే సోయ లేదు పొల్లకు. ఏందన్నా ఏమన్నా చెల్లని చెల్లని గోళీ చదువుతుందేమో అని పిలిచిన. నిన్న పిలిచిపెట్టానమ్మా. ఏందమ్మా ఏంటి ఆడుకుంటాను, జల్దీ చెప్పు, నేను పోతా మళ్ళా. పోరి, ఇటు పడితే అటే నానే, ఇక ఇంట్లో గోళ్ళు ఇట్లున్నాయి, ఇటు పో. నేను పో, నేను ఆడుకున్నాను పోతా, నాకు తోరాదు. ఇంకేం పని చేస్తాయి పోరి, మంచిగా తింటావు గోలిచ్చుకొని అన్ని. ఏమంటున్నావు దాన్ని, దాన్ని ఎందుకు తిడుతున్నావు? ఎప్పుడు తిండి తిండి అని దాని మీద పడతావు.
పొల్ల గిన్నెలు నూపురా అంటే నాకు దోవరాదు నేను దోవను అని మాట్లాడుతుంది. ఇంకెప్పుడు నేర్చుకుంటది? పోను మరి అది నువ్వు ఉందంటే ఇంకేతో పోను. అగో ఇంకెందుకేసుకొస్తాను కదా మంచిగానే, దానికి పని నేర్పవా? ఇంకెప్పుడు పని నేర్పుతావు? గిన్నెలు దోవరాదు ఏం దోవరాదు ఏం పని చేయరాదు, పోయి మంచిగా బజార్లో ఆడుకుంటా చేయండి. ఇంకెప్పుడు అవుతుంది? పొలం గారం తీసుకుంటా బాగా అద్దెలో పెట్టుకోకుండా అట్లా తయారు చేస్తా అంటే నువ్వు అదే నేర్చుకుంటా చిన్నగా. ఇంకెప్పుడు నేర్చుకుంటారయ్యా? చెప్తాను అని పెద్ద అయినాక నేర్చుకుంటాట. ఇంకా పెరగట్లేదు, చిన్నప్పటి నుంచి అదొకటి ఏదో ఒకటి పని నేర్చుకుంటా అంటే పెద్ద అయినాక మంచిగా చేస్తారు. ఏం కాదు బాగానే నేర్చుకుంటా, చేసుకోపో నీ పన్ను. మేము ఇట్లనే గారం చేస్తా ఉండు. పో బిడ్డ నువ్వు ఆడుకోపోవే. సరే బాబు నేను ఆడుకుంటాను, బాగానే ఉంది కదా, ఇట్లనే గారం చేసి నన్ను జడగొట్టిగా. ఏం కాదు నీ పన్ను చేసుకోపో. దాన్ని ఏం తీసుకొని వస్తావు? కూరని చూస్తే ఎవరోనే వాళ్ళు ఏం కొడుతుంది నీకు వాళ్ళు చూడంగానే మరి. వాడు మొగోడు కాబట్టి వాడిని అద్దున్నే పెట్టాలి. శాంతి కదా అన్నమాట ఎంకేసుకొస్తాడట, నిన్నట అద్దెలో పెడతాడట. బాగానే వాళ్ళు చూస్తేనే ఎవరు ఇప్పుడు పోసుకుంటాను నూనె బిడ్డ వాళ్ళు చూడండి. చాలు పోయి నీ పన్ను చేసుకోపో. అయ్యా గుర్తుందా, ఇవాళ పెళ్ళి ఉంది, పెళ్ళి పోవాలి మరి. నాకు ఎవరిదే పెళ్ళి ఏంటి నాకు గుర్తుకేం లేదు. నీ మతి మరపు, ఇవాళ పెళ్ళి ఉంది కదయ్యా అక్క వాళ్ళది. మర్చిపోయినా అసలు యాదకొని పాడైతలేదు. తయారు రాపోర్రి. సరే నేను తయారైతే కానీ నువ్వు ఆటో మాట్లాడుకున్నావు. సర్లే నేను ఆటో మాట్లాడుకొని వస్తా, ఇక మీరు బాగానే రెడీ అయి ఉండుర్రి. నువ్వు ఎటు బాపు పెళ్ళి కానీ నేను వస్తా బాపు, నన్ను తీసుకోవు బాపు. పెళ్ళి లేదు పిల్లి లేదు బడికి పోవాలి నువ్వు. నాకు తెలియదు బాపు, నేను వస్తాను తెలియదు. సరే సిద్ధవా తీసుకోబోతుంది ఏడవకు. చెల్లెని తీసుకొని నన్ను కూడా తీసుకోవాలి ఫంక్షన్, నేను కూడా వస్తా. నేను ఎందుకు చెల్లె చిన్నపిల్ల కాబట్టి తీసుకోబోతాను బడి పోరాపు. అమ్మ నేను కూడా వస్తాను పెళ్ళికి, నన్ను కూడా తీసుకోవు. సరే బిడ్డ నేను తీసుకోబోతుంది. వాడెందుకే బడి పంపించక. దాన్ని తీసుకోబోతామని వాళ్ళు తీసుకోవా, అది వస్తే వాళ్ళు చూడాలి. తీసుకోపోతే ఇద్దరు తీసుకోవాలి, లేకపోతే ఇద్దరిని బడి పంపించాలి అంతే. సరేలే ఇక తయారుగా పోదాం. హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు? ఇది కూడా ఈ స్టోరీ కనెక్ట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, ఈ చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.